ఇజ్రాయెల్ ఇరాన్ల యుద్ధం బిజీలో ప్రజలు ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని మర్చిపోయారు. అయితే తాజాగా గత వారం హెగ్లో జరిగిన నాటో సదస్సులో యూరోపియన్ యూనియన్ ఉక్రెయిన్కు అండగా నిలుస్తామని, ఆర్థిక సాయంతో పాటు ఆయుధాలు కూడా ఇస్తామని తీర్మానం చేశాయి. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం డబ్బు సాయం గురించి ప్రస్తావించకపోయినా ఉక్రెయిన్కు ప్యాంట్రియట్ ఇంటర్సెప్టర్లను విక్రయిస్తారని హామీ ఇచ్చాడు. ఇదంతా రష్యా ప్రెసిడెంట్ పుతిన్ మాస్కోలోని కెమ్లిన్ ఆఫీసులో కూర్చొని సీరియస్గా గమనిస్తున్నాడు. ఇప్పటి వరకు తాను ఉక్రెయిన్లో కొంత భాగమే డిమాండ్ చేశాను, ఇక తాను ఉక్రెయిన్ మొత్తాన్ని రష్యాలో విలీనం చేసుకుంటారని హెచ్చరించారు. దీనిపై నాటో దేశాలతో పాటు అమెరికా ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే. ఈ ప్రత్యేక కథనంలో పుతిన్ ఏమన్నాడో తెలుసుకుందాం. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం బిజీలో ప్రజలు ఉక్రెయిన్ రష్యా యుద్ధం గురించి మరిచిపోయారు. ఇక తాజాగా గత వారం హేగ్లో జరిగిన సదస్సులో నాటో దేశాలు ఉక్రెయిన్కు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. అదీ కాకుండా యూరోపియన్ యూనియన్లతో పాటు కెనడా కూడా ఈ ఏడాది ఉక్రెయిన్కు $35 బిలియన్ విలువ చేసే మిలిటరీ సాయం అందిస్తామని నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే హామీ ఇచ్చారు. ఇక అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మాత్రం డబ్బు ఇవ్వకపోయినా ఉక్రెయిన్కు ప్యాట్రియాట్ ఇంటర్సెప్టర్లను విక్రయిస్తామని హామీ అయితే ఇచ్చారు. కాగా నాటో సదస్సు గత మంగళ బుధవారాల్లో హేగ్లో జరిగింది. గత ఏడాది నాటో దేశాలు కలిసి ఉక్రెయిన్కు $50 బిలియన్ ఆర్థిక సాయం అందించాయి. ఈ ఏడాది మొదటి 6 నెలలు దాదాపు గడిచిపోయాయి. ఇప్పటి వరకు $35 బిలియన్ ఉక్రెయిన్కు సాయం అందించి మిగిలిన దేశాలన్నీ కలిసి $40 మిలియన్ వరకు ఆర్థిక సాయం చేశాయి. ఇక ట్రంప్ నుంచి ఎలాంటి ఆర్థిక సాయం అందకపోవడంతో యూరోపియన్ యూనియన్ తమ ఆర్థిక సాయాన్ని కాస్త పెంచాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా ఈ ఏడాది ఏప్రిల్లో జెలెన్స్కీకి అమెరికా పేట్రియాట్ డిఫెన్స్ సిస్టమ్స్ ను ఆఫర్ చేసింది. రష్యా నుంచి వరదలా వచ్చి పడుతున్న డ్రోన్లు, మిసైల్స్ దాడులను ఎదుర్కోవడానికి పేట్రియాట్ డిఫెన్స్ సిస్టమ్స్ ను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. అయితే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈ ఏడాది మేలో ఉక్రెయిన్కు మొట్టమొదటిసారి ఉక్రెయిన్ను ఆయుధాలను విక్రయించడానికి అంగీకరించింది. అయితే కేవలం F-16 యుద్ధ విమానాల విడిభాగాలను విక్రయించడానికి మాత్రమే అంగీకారం తెలిపింది. ఈ వారం హేగ్లో జరిగిన సదస్సులో జెలెన్స్కీ ట్రంప్తో పేట్రియాట్ సిస్టమ్ గురించి చర్చించారు. కాగా బుధవారం నాడు జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్ ఉక్రెయిన్కు ప్యాట్రియాట్ ఇంటర్సెప్టర్ సిస్టమ్ను ఇవ్వాలా వద్దా అని ఆలోచిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పేట్రియాట్ సిస్టమ్ చాలా కష్టం కనుక తమకు కావాలి, అలాగే ఇజ్రాయెల్కు కూడా సరఫరా చేస్తున్నామన్నారు ట్రంప్. ఇక రష్యా విషయానికి వస్తే ఉక్రెయిన్తో కాల్పుల విరమణకు కొన్ని షరతులు విధిస్తామని తెలిపింది. ముందుగా ఉక్రెయిన్కు ఆయుధాలను నిలిపివేయండి అని ఉక్రెయిన్ మిత్ర దేశాలను కోరాడు క్రెమ్లిన్ అధికార ప్రతినిధి డిమిత్రీ పెస్కోవ్. అదే డిమాండ్ను శనివారం పునరుద్ఘాటించారు. ఈ నెల 20న పుతిన్ మరోమారు తాను ఉక్రెయిన్ మొత్తాన్ని రష్యాలో కలుపుకోవాలనుకుంటున్నానని అన్నారు. ఇప్పటికే పలుమార్లు తాను రష్యా, ఉక్రెయిన్ పౌరులంతా ఒకటే, ఒకే దేశమని చెప్పారు. మరోమారు అదే చెబుతున్నా, కాబట్టి ఉక్రెయిన్ మొత్తం రష్యాలో కలవాల్సిందే అని ఆయన శుక్రవారం సెయింట్ పీటర్బర్గ్లో జరిగిన ఎకనామిక్ ఫోరం సదస్సులో మాట్లాడుతూ చెప్పారు. ఇక పుతిన్ ఒక పాత ఉపమానం ప్రస్తావిస్తూ రష్యన్ సైనికుడు ఎక్కడ కాలు మోపితే అదే అతని భూమి అవుతుందన్నారు. దీనికి ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి తర్వాతి రోజు గట్టి కౌంటర్ ఇచ్చారు. రష్యా సైనికులు ఎక్కడ కాలు పెడితే అక్కడ చావులు, విధ్వంసం, వినాశనమే అని వ్యంగ్యంగా అన్నారు. ఇదిలా ఉండగా ఈ నెల 21న ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ టెలిగ్రామ్లో ఒక పోస్టు పెడుతూ పుతిన్ తన మనసులో మాట చెప్పారన్నారు. అవును, పుతిన్కు ఉక్రెయిన్ మొత్తం కావాలి. అతను బెలారస్, బాల్టిక్ రాష్ట్రాలు, మోల్డోవా, కాకసస్, కజకిస్తాన్ వంటి దేశాల గురించి కూడా మాట్లాడుతున్నాడు. జర్మనీకి చెందిన ఆర్మీ ప్లానర్స్ కూడా పుతిన్ నుంచి ప్రమాదం తప్పదని, తన చుట్టుపక్కల ఉన్న దేశాలను కబలించాలని ఎత్తులు వేస్తున్నాడని 18 నెలల క్రితమే ఒక నివేదికలో తెలిపారు. కాగా ఆ పత్రాలు గత వారం జర్మనీ మీడియాలో వెలుగు చూశాయి. ఇక నాటో సమావేశం తర్వాత రష్యా తన ఫోకస్ అంతా నాటోపై పెట్టింది. రష్యా మిలిటరీని, డిఫెన్స్ ఇండస్ట్రీని పెద్ద ఎత్తున ఆయుధాలు తయారు చేసి సిద్ధంగా ఉంచుకోవాలని, ఆ దశాబ్దం ముగిసేలోగా అంటే 2030 నాటికి నాటోపై యుద్ధానికి సిద్ధం కావాలనేది పుతిన్ వ్యూహంగా కనిపిస్తోందని జర్మనీ మీడియాలో వార్తలొచ్చాయి.
రష్యా నుంచి ఎప్పటికైనా ప్రమాదం పొంచి ఉందని తమ పొరుగున ఉన్న బాల్టిక్ దేశం పలుమార్లు హెచ్చరించినా తాం పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు వాస్తవాలు తెలుస్తున్నాయని జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిచ్ మెర్జ్ మంగళవారం నాడు అన్నారు. రష్యా నుంచి వస్తోన్న ప్రమాదాన్ని పసిగట్టి డిఫెన్స్పై పెద్ద ఎత్తున వ్యయం చేయకపోవడం గత పాలకుల తప్పిదమని మెర్జ్ జర్మనీ మాజీ ఛాన్సలర్పై మండిపడ్డారు. రష్యా నుంచి పొంచి ఉన్న ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని నాటో సభ్యదేశాలు గత బుధవారం నాడు తమ జీడీపీలో 5% వరకు డిఫెన్స్ పై వ్యయం చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. పుతిన్ దెబ్బకు నాటో దేశాలు తమ డిఫెన్స్ బడ్జెట్ను భారీగా పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక హేగ్లో నాటో సమ్మిట్ జరుగుతున్న సమయంలో రష్యా ఉక్రెయిన్పై భారీ ఎత్తున దాడుల జోరును పెంచింది. రోజుకు 200 సార్లు ఉక్రెయిన్పై రష్యా మిలిటరీ దాడులు చేసిందని ఉక్రెయిన్ జనరల్ స్టాఫ్ చెప్పుకొచ్చారు. ఇక ఉక్రెయిన్ విషయానికే వస్తే తమ భూభాగంలో 6.95 లక్షల మంది రష్యా సైనికులతో పోరాడుతోందని జెలెన్స్కీ శనివారం చెప్పారు. మరో 52,000 మంది సైనికులతో న్యూ ఫ్రంట్ సుమీతో పాటు ఉక్రెయిన్ నార్త్ ఈస్ట్లో పోరాడాల్సి వస్తోందన్నారు. ఈ వారంలో రష్యా సుమీలో 200 మీటర్లు దూసుకువచ్చారు. అయితే తాము 200 నుంచి 400 మీటర్ల వరకు వారిని వెనక్కి నెట్టామన్నారు జెలెన్స్కీ. ఇక రష్యా ఆకాశం నుంచి టెర్రర్ దాడులు చేస్తూ ప్రజలను భయకంపితులను చేస్తోంది. ఉక్రెయిన్ నగరాలపై రష్యా పెద్ద ఎత్తున డ్రోన్లతో దాడులు చేస్తూ సామాన్య పౌరులపై తమ ప్రతాపం చూపిస్తోంది. ఈ నెల 19న రష్యా డ్రోన్లు మిసైల్స్ వల్ల కీవ్లో 30 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 172 మంది గాయపడ్డారని జెలెన్స్కీ ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం ఉదయం కూడా రష్యా మిసైల్స్ కీవ్లో ఒక అపార్ట్మెంట్ బిల్డింగ్ పై పడి బిల్డింగ్ కూలి 20 మంది ప్రాణాలు కోల్పోయారని జెలెన్స్కీ రష్యాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఉక్రెయిన్ మొత్తాన్ని రష్యాలో విలీనం చేసుకునే ఆలోచనలో ఉన్నారు. దీంతో ఆయన ఉక్రెయిన్పై దాడుల జోరును పెంచడం మొదలుపెట్టాడు. రష్యాకు వ్యతిరేకంగా హేగ్లో నాటో దేశాలు అమెరికా జట్టు కట్టినందుకు పుతిన్ ఆగ్రహంతో రగిలిపోతున్నాడు. ఆ కసితో ఉక్రెయిన్పై దాడులను ఉధృతం చేశాడు. రష్యాకు కౌంటర్గా ఉక్రెయిన్ కూడా డ్రోన్లను పెద్ద ఎత్తున తయారు చేయాలనే ఆలోచనలో ఉంది. డ్రోన్ల డిజైన్తో పాటు టెక్నాలజీలో గ్లోబల్ లీడర్గా ఎదిగింది ఉక్రెయిన్. మొత్తానికి పుతిన్ తన మనసులో మాటను బహిరంగంగా వ్యక్తం చేయడం పాశ్చాత్య దేశాలకు మింగుడు పడ్డం లేదు. రష్యాను బలంగా ఎదుర్కోవాలని నిర్ణయించాయి. మరి రాబోయే రోజుల్లో యుద్ధం ఏ రూపు దాలుస్తుందో వేచి చూడాల్సిందే.